ఏంది అదోలా చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది. నిన్ను కొంచెం కొంచెం కొరుకు తిననా లేదా అమాంతం మింగేయనా? కొంచెం కొంచెం కొరక తినడానికి నువ్వేమైనా నా మోహనువా? మా అత్త వచ్చిందనుకో మన ఇద్దరు లగ్గం చేస్తుంది. తల బాగా నొత్తాందబ్బా. సంధ్య, ఏ సంధ్య, ఏంటండి? ఒకసారి బయటికి రాయే. ఏంటిది? తల బాగా నొత్తాంది, జరంత టీ పెట్టుకరావా? సరే. ఎక్కడ పని లేదు, ఎప్పుడు దొరికితే అప్పుడే తాగుతారా చాయ్? పొద్దుగాల తాగితే కుర్దుకుంటాడు. నీ అవ్వ నిన్ను ఇట్లా అడిగింది నానే, నా పెళ్ళాన్నే గానీ అడిగింది. మరే దానికి లేని బాధ నీకెందుకే? పాలు చక్కెర చాయ్ పత్తా ఉత్తేనా అత్తయ్య? నీకు నీ పెళ్ళానికి ఓ పని లేదు పాట లేదు. లగ్గమైన కానిచెల్లి తినుడు తిరుగుడు పండుడు ఇదే పని అవుతుంది మీకు. ఇగో ఛాయ, ఛాయ్ రాకపోతే సత్తవా? ఇక నుంచి నువ్వు ఇంట్లో నుండి నడవదు. రేపంచి పనుకో, మీ అమ్మని మాట వింటాన్నా. అరే ఏంది లొల్లి, ఎప్పటికీ ఇదే లొల్లి, ఎప్పటికీ ఇదే లొల్లి. అరే నువ్వు ఇంట్లోకి పోరా, నువ్వేంటే కొలుచుకుంటూనే ఉంటావు. అరే రోజు పో ఇంట్లోకి పో, నడవని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తాయిన కాడికి చాలు, మీ అయ్య అనేది వినత్తలేదా? నడువు లోపలికి. ఏం సంగతిరా మామ, అంత మంచిదేనారా? అంత మంచిదేరా. ఎటు వెళ్తున్నావురా రోజు? ఎట్లేదు, వర్క్ ఏం లేదా? ఇప్పుడైతే ఖాళీ. హలో మా, ఏ ఆగురా, ఇవరకే డిస్టర్బ్ ఉన్నా, కడి అయ్యిరా. ఏమైందిరా ఏదో డిస్టర్బ్ అంటారు? ఏం లేదురా, ఇంట్లో పొద్దున చిన్న గొడవ అయింది. సరే గాని ఏదైనా పని ఉంటే చూడలేవరా? అంటే ఖాళీ ఉండడు అవుతుంది. నేనేం పని చూడాలరా, నేనే ఖాళీ ఉంటానా. కొత్తగా పెళ్ళి అయింది కారా, ఏదైనా పని చూడు పోదాం. ఈ కథ మంచిగా ఉన్నది కదా. నేను నీ దగ్గరకు వచ్చి పని చూడమంటే నువ్వు నన్ను అడగబడితే ఇంకా నువ్వే ఏదైనా పని ఉంటే చూడు పోదాం. సరేరా చూస్తా, నేనే చూసినాక ఫోన్ చేస్తా. సరేరా, నువ్వైతే చూడు. నాకు ఇట్లా ఏమన్నా వస్తే నేను కూడా ఫోన్ చేస్తా. సరేనా? ఓకే. మరి ఏమే చెరుక్కుంటా ఊకునుడేనా? అన్నం వండేది ఉందా లేదా? నేను అనుకుంటే పెడతా, నువ్వు తినుకుంటే కూర్చునేవుదా ఇంట్లో. ఓ పని లేదు పాట లేదు. అబ్బా, ఈ హరీష్ గాడు ఇంటి దగ్గర ఉంటే నా పని జరిగేట్లేదు. ఎలాగైనా వాడిని బయటికి పంపాలి. ఎట్లా పంపాలి? అరే ఈరోజు పెయింటింగ్ వర్క్ ఉంది, వస్తావారా? నేను రాలేను రా. అబ్బా ప్లీజ్ చూడరా, అర్జెంట్ రా.
నేను రాలేడు కానీ మా దోస్తుగాడు ఉన్నాడు, అన్ని పంపిస్తా. సరే ఎవరైతే ఏంది కానీ అర్జెంట్ ఉంది, తొందరగా పంపు మరి. సరే. అబ్బా ఇదే మంచి టైం. హరీష్ గానికి ఫోన్ చేద్దాం, అన్ని పంపిద్దాం. హరీష్ గానికి ఫోన్ చేద్దాం. హలో హరీష్. చెప్పురా. అరే ఒక పని వచ్చిందిరా. అయితే ఒక్కరికే ఉన్నదంట, పోతావా మరి నువ్వు? పోతారా? ఈ శంకర్ అన్న ఉన్నాడుగా, గాన్న దగ్గరికి పో. సరేరా. అమ్మా ఏమే ఒకసారి బయటికి రాండి. ఏంది బిడ్డ? అమ్మా నేను ఈ రోజు నుంచి పనికి పోతున్నానే. అవునారా బిడ్డ? ఏం పని అది? అదే అమ్మా, రాకేష్ గారు చెప్పిండే పెయింటింగ్ వర్క్ ఉందని. ఓహో, రాకేష్ గారు చెప్పిండా? ఆడంత మంచోడు కాదు బిడ్డ, అంత జర జాగ్రత్తగా ఉంది. ఏమో నీకు ఎప్పుడు అనుమానం ఉంటుంది ఏందే? హరీసు, ఓ నాయన హరీసు, ఓ కోడలి పిల్ల గా మంచం గాల్లో వేసి ఉంటుందా? దాన్ని తీసి అక్కడ పెట్టు. ఎంతసేపు ఉంటుంది ఆడ? ఎప్పుడు గంటలు గంటలు లోపల కూర్చొని ఉంటావు, మంచం ఎత్తుతే ఏమైతుంది? ఏందత్తమ్మా ఎప్పుడు నా విన్నే కన్ను? లోపలేం నేను ఉత్తగా కూర్చోలేదు, పని చేసుకుంటూనే ఉంటానా. నేను చూస్తలేనా? నిన్నెప్పుడు ఫోన్లోనే మొహం పెట్టుకో ఉంటాను. ఏం పని లేదు, ఏం లేదు. నువ్వు భలే ఉన్నావు అత్తమ్మా. పొద్దున్న నుంచి ఆ పని ఈ పని ఏనే పడుతుని నా వినబడ్డదని కన్ను. పడకపోతే ఏంది? ఓ పెద్ద లక్షల లక్షల కట్నం తెచ్చినట్టు పో, బట్టలు వినిపో. మా వింటు తతి. చెప్పు. ఏం చేస్తాను? ఏం లేదు కానీ నువ్వు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసినావు? మా అత్త ఉంది. సరే సరే కానీ మీ అత్త ఎటైనా పోతే ఫోన్ చేయి. సరే సరే చేస్తా, ఇంకోసారి చేయకు. బాయ్. ఎవరే ఫోన్లా? ఫోన్లా మా ఫ్రెండ్ అత్తమ్మ. ఏం ఫ్రెండో ఏమో గాని నేను ఈ ఊర్లో దాకా పోయేస్తా. వచ్చే వరకు లేట్ అవుతుంది, తలుపులు పెట్టుకొని ఉండు. సరే అత్తమ్మ. సరే. హలో. చెప్పు. మా అత్తమ్మ ఎటు పోయింది? ఇంట్లో ఎవరు లేరు, తొందరరా. అవునా, ఇప్పుడు వస్తానా, రెడీ అయ్యిండు. సరే. అబ్బా ఇలా అచ్చక్కకి ఏడ పని లేదు, ముందే చెప్పొచ్చు కదా పైసలు పట్టుకురమ్మని. మళ్ళీ ఇంటికి ఒకటి అవుతుంది, కాళ్ళని గుంజి పాడైతున్నాయి. సంధ్య, నీకోసం తిండి తిప్పలు లేకుండా పిచ్చోన్న అయిపోతున్నా. నీ విరహ కౌగిలిలో బందీ అయిపోరానుంది. అబ్బో పోరడు, కవిత్వాలు బాగానే చెప్తున్నావు. ఏంది అదోలా చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది. నిన్ను కొంచెం కొంచెం కొరుకు తిననా, లేదా అమాంతం మింగేయనా? కొంచెం కొంచెం కొరక తినడానికి నువ్వేమైనా నా మోహనువా? మా అత్త వచ్చిందనుకో మన ఇద్దరు లగ్గం చేస్తుంది. అయితే అబ్బా ఇబ్బంది ఎవరిది? ఎవరు వచ్చారు మా ఇంటికి? ఎవరు వచ్చారు మా ఇంటికి?
సంధ్య 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 మా అత్తమ్మ వచ్చినట్టుంది. మా అత్తమ్మ చూసిననుకో నా లగ్గం అవుతుంది. డోది సంధ్య అమ్మో సూత ఇజ్జత్ అంతా పోతుంది. ఏమైంది పూరికి? సంధ్య డోది ఊళ్ళందరూ తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా? అమ్మో నన్ను చంపేస్తుంది ఇక మా అత్తమ్మ. అరే ఈ బండే వాళ్ళది. సంధ్య సంధ్య డోదీరా. అప్పు ఎట్లా? అసలుకి పని చేస్తలేమంటుంది. అయ్యో మా అత్తమ్మకి ఎప్పుడో డౌట్ వచ్చింది. డోది సంధ్య అన్నిటికెళ్ళి పంపిద్దా. ఇంకో దర్వాజు ఉందిగా, తొందర నవ్వు. సంధ్య డోర్ చెప్తే నీకు కాదా? వినిపిస్తలేదా? సంధ్య డోర్ నువ్వు అక్కడ ఉండిపో. ఏందే పిల్లవాని కూడా సపోర్ట్ చేస్తలేవు? డోర్ ఎందుకు తీస్తలేవు? అదే అదే పడుకున్న అత్తమ్మ. పడుకున్నావా? సరే గాని ఆ స్కూటీ ఎవరిది? అదే 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 అత్తమ్మ, నేను చేసిన తప్పే. ఇంకోసారి ఇట్లా అయ్యా, నన్ను క్షమించు. నన్ను, నా కొడుకును, నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తావానే? చేస్తావానే? చేస్తావా? చెయ్యత్తమ్మా, చేస్తావా? ప్లీజ్ అత్తమ్మ, కుట్టమ్మా, చెయ్యా. అరే కోడలు ఎందుకు కొడతావు మాకు? అరే కొట్టదు ఆగమ్మా. ఏందే కోడలు పిల్లలు ఎందుకు కొడతానవే? ఎందుకా? ఇది ఏం చేసిందో తెలుసా అసలు? మావయ్య, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. చేసిందంతా చేసి క్షమించమంటున్నావా? చేసిందంతా చేసింది. కొట్టకమ్మా కొట్టకు. కోడలు ఎందుకు కొడతావే? మన బిడ్డ లెక్క. ఎంత పని చేసిన బిడ్డ, నువ్వు ఇట్లా దాన్ని అనుకోలేదు. నా కొడుకు అమాయకుడు బిడ్డ, ఆయన ఎట్లా మోసం చేయాలనుకున్నావు? మన ఇంటి పరువు తీద్దాం అనుకున్నా బిడ్డ. అయింది ఏదో అయింది, ఇకనన్నా మారి మంచిగుండు బిడ్డ. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం జరిగేది ఆకి కదమ్మా. మొగాడు ఎన్ని తప్పులు చేసినా మొగాడు అంటున్నా, కానీ ఆడిబిడ్డ తప్పు చేస్తే సమాజం సులకన చూస్తుందిరా. అది నీ మొగానికి, కుటుంబానికి మంచి కాదు బిడ్డ. నన్ను క్షమించరు మావయ్య, ఇంకోసారి ఏ తప్పు అయ్యా. అత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మా. నువ్వు మారితే మాకంతే చాలు బిడ్డ. సరే బిడ్డ వెళ్ళమనుకో. ఏమి ఆ మనోడికి ఈ విషయం చెప్పకు. తెలిసో తెలియకనో ఆ పొల్ల తప్పు చేసింది, ఇక అంత చెప్పకు. నిజం చెప్పి వాళ్ళని విడదీయద్దు మనం. దాని తప్ప తెలుసుకున్నది ఈ ఒకసారి క్షమిద్దాం. సరే అండి.